ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి ఆయన మనకి ఇచ్చిన మరి యొక్క సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి చూడగా నీవే శక్తితోనూ బలముతోనూ మమ్మల్ని నింపండి. జ్ఞానము మాకు దయచేయమని, సరైన రీతిలో నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి శక్తిని దయచేయమని పరిశుద్ధమని యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం లోతు కనిన కల. లోతు గురించి మనందరికీ తెలుసు. అబ్రహాంతో పాటు లోతు కూడా కనాను దేశానికి బయలుదేరి వస్తాడు కదా. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము, సారా వాళ్ళతో పాటు లోతు కూడా బయలుదేరి వస్తాడు. మరి లోతు ఏ విధమైన కల కన్నాడు అనేది దాని గురించి అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే లోతు విషయంలో మనం కొన్ని మర్చిపోయాము. ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలనేది తెలుసుకుందాం. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, లోతు అబ్రహాంతో పాటు ఉంటాడు. అబ్రహాంకి దేవుడు కనబడి, నీ ఇంటి వారిని, నీ దేశాన్ని వదిలి నేను చెప్పే ల్యాండ్కి నువ్వు బయలుదేరు. ఆయన బయలుదేరి ఆయనతో పాటు లోతును కూడా తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళు దక్షిణంగా ప్రయాణం చేస్తూ ఫెమైన్ ఉండడంతో, కరువు ఉండడంతో వాళ్ళు ఈజిప్ట్కి వెళ్ళిపోతారు. ఈజిప్ట్కి వెళ్ళిన తర్వాత బాగా ఆస్తిపరులుగా వాళ్ళు వెనక్కొస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫుల్గా ఆస్తి ఉంది. అబ్రహాం కూడా చాలా రిచ్గా ఉన్నాడు, లోతు కూడా చాలా రిచ్గా ఉన్నాడు. ఇద్దరు బాగా ఆస్తిపరులై ఉన్నారు. తిరిగి వీళ్ళు బేతేలుకి వచ్చిన సమయానికి అబ్రహాం పశువుల కాపర్లు, లోతు పశువుల కాపర్లు వాళ్ళకి గొడవలు ఏర్పడతాయి. గొడవలు జరిగినప్పుడు అబ్రహాం లోతుని పిలిచి, నాయన, మన ఇద్దరం బంధువులం కదా, మరి మనకి కలహం అనేది ఉండకూడదు, మన ఇద్దరం దూరంగా ఉండడం అనేది బెస్ట్. సో నువ్వు కుడివైపుని వెళ్తే నేను ఎడమ వైపుకి వెళ్తాను, నువ్వు ఎడమ వైపుకి వెళ్తే నేను కుడివైపుకి వెళ్తానని అబ్రహాం లోతుని పిలిచి చెప్తాడు. అప్పుడు లోతు తన చుట్టూ చూసుకొని యోర్దాను నదీ ప్రాంతం దగ్గరలోనే ఉంటుంది. యోర్దాను నదీ ప్రాంతం వైపు చూసి, ఇదంతా గ్రీనరీ ఉంది, ఫుల్గా డెవలప్ అయి ఉన్న ఏరియా, ఇక్కడికి వెళ్దాం అనుకుని అబ్రహామును విడిచి యోర్దాను నది వైపు బయలుదేరి, అంటే తూర్పు దిక్కుగా ప్రయాణం అనేది జరుగుతుంది. తూర్పు దిక్కుగా ప్రయాణం చేసినప్పుడు అక్కడ మనకు ఉప్పు సముద్రం కనబడుతుంది. దానికి ఆనుకునే సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే సోయర్ వరకు కూడా దేవుని యొక్క తోట వలె చాలా ఫ్లరిష్డ్గా ఉంది ఆ ఏరియా. ఫుల్ గ్రీనరీ. ఈజిప్ట్ ఎలా అయితే డెవలప్ అయి ఉందో అట్లా డెవలప్ అయ్యి అటువంటి ప్రాంతాన్ని లోతు ఎంచుకుంటాడు. కానీ లోతు ఎంచుకున్న ప్రాంతం దేవునికి ఇష్టమైంది కాదు. ఎందుకంటే సొదొమ గొమొర్రా వాళ్ళు చేసే ఆ పనులు దేవుడికి ఇష్టం లేదు. ఇదంతా ఇప్పుడు సొదొమ గొమొర్రా మీద దేవుని యొక్క ఉగ్రత రాకముందు జరిగిన సిచ్యువేషను. లోతు యోర్దాను నది వైపు బయలుదేరి తూర్పు దిక్కుగా వెళ్తూ సొదొమ గొమొర్రా దగ్గరికి వచ్చి సొదొమ ఎదురుగా తన గుడారాన్ని వేసుకుంటాడు. ఊర్లోకి వెళ్ళగాని సొదొమకు దగ్గరలో తన గుడారం వేసుకుంటాడు. బాగా రిచెస్ట్ ఫెలో అప్పుడైనా. ఇక్కడ లోతు కన్న కల ఏంటి? ఎటువైపు వెళ్తావో నువ్వు నిర్ణయించుకో అన్నప్పుడు దేవుని యొక్క ఆలోచన బట్టి ఆయన కదిలాడా లేదా అనేది ఇక్కడ ముఖ్యం. దేవుని దగ్గర విచారణ అనేది ఏమీ చేయలేదు. కానీ ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ఏది బాగుందా అనే దాని వైపు చూశాడు. లోకంలో ఏది బాగా డెవలప్ అయి ఉందనేది చూశాడు. సో ఆయన కళ దాని మీద ఉంది మాట. పట్టపగల ఆయన కలగన్నాడు. ఆయన కళ ఏంటి? డెవలప్డ్ ఏరియాలోకి, మంచి సిటీలోకి, బాగా ఫ్లరిష్డ్గా ఉన్న సిటీలోకి ఆయన వెళ్ళాలనుకున్నాడు. అది లోతు కన్నా కళ. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనకి బైబిల్లో ఎక్కడ చూసినా సరే లోతు గురించి మాట్లాడినప్పుడు లోతు నీతిమంతుడు అని ఉంటుంది. ఆయన నీతిమంతుడని దేవుడు కూడా చెప్తున్నాడు. దేవుడే రాయించాడు అది కదా. నీతిమంతుని మనస్సు బాగా బాధపడింది అని ఆయన గురించి రాయడం జరుగుతుంది. ఎక్కడ నేర్చుకున్నాడంటే, ఆయన పెద్దనాన్న అబ్రహాం గారి దగ్గరే ఆయన కూడా ఉంటున్నాడు కాబట్టి ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ఆయన దేవునికి భయపడి ఆయన నమ్మాలి అనేవి లోతు కూడా తెలుసు. లోతు అబ్రహాంతో ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు. ఇక్కడ మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే అబ్రహాము
ఎంచుకున్నది ఏంటి, లోతు ఎంచుకున్నది ఏంటి? అబ్రహాం ఎంచుకున్నది ఏంటంటే దేవుడు ఏ దేశాన్ని అయితే తనకి ఇస్తానన్నాడో ఆ దేశంలోనే ఉంటాడు. నువ్వు కుడికెళ్తే నేను ఎడమకి వెళ్తానని చెప్పాడు, కానీ ఆయన్ని పంపించాడు. ఆయన్ని పంపించి ఈయన అదే దేశంలో ప్రయాణం చేశాడు. కనాను దేశంలోనే ఉన్నాడు కానీ బయటకు వెళ్ళిపోలేదు. మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుడి యొక్క చిత్తంలోనే అబ్రహాము జీవితం అనేది ఉంది. అందుకని అబ్రహాం యొక్క సంతానం అభివృద్ధి చెందింది. లోతు యొక్క ఆలోచన, లోతు యొక్క కళ లోకం వైపు ఉంది. దానికి పర్యవసానం ఏంటి? శాపం పొందిన కుమారులు. ఇక్కడ చూసినట్లయితే మనం అబ్రహాము నీతి గలవాడు, లోతు కూడా నీతిమంతుడే అని మనకు బైబిల్లో చెప్పబడుతుంది కదా. అబ్రహాము నీతిమంతుడే, లోతు కూడా నీతిమంతుడే. అబ్రహాము యెహోవా దేవుణ్ణి నమ్మాడు, ఆయన అది తనకి నీతిగా ఎంచాడు. అదేవిధంగా లోతు కూడా చేసి ఉంటాడు కదా. మరి అబ్రహామును చూసి లోతు నేర్చుకుని నీతిని తన కూడా పొందుకున్నాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అందుకనే సొదొమ గొమొర్రా మీదకి దేవుడు వాళ్ళకి ఇంకా తీర్పు తీర్చాలని వెళ్ళినప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడుతూ, ఆయన దూతలతో మాట్లాడుతూ, నీతిమంతుల్ని అనీతిమంతుల్ని ఒకే విధంగా నీవు తీర్పు తీరుస్తావా దేవా? నీకు ఇది తప్పిపోవును గాక. 50 మంది ఆ దేశంలో ఉంటే ఆ దేశాన్ని వదిలేస్తావా అని 50 దగ్గర నుంచి 10 మంది వరకు కూడా ఆయన బేరం ఆడుకుంటూ వస్తాడు. దేవుడితో ఆయన తర్కిస్తూ వస్తాడు. 50 మందిని, 45 మందిని, 40 మందిని నీతిమంతులు ఉంటే నువ్వు ఆ దేశాన్ని వదిలేస్తావు కదా అని లోతుని దృష్టిలో పెట్టుకుని దేవుణ్ణి అబ్రహాం అడుగుతూ ఉంటాడు. 10 మంది అన్నప్పుడు ఇంకా దేవుడు చాలించి అబ్రహాంను విడిచి ఆ సొదొమ గొమొర్రా వైపు బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇద్దరు దేవదూతలు సొదొమ గొమొర్రాకు బయలుదేరుతారు. ఆ టైంలో మన లోతు గారు గవని దగ్గర కూర్చొని ఉంటాడు. వీళ్ళు రావడం చూసి అబ్రహాం ఏ విధంగా అయితే దేవుని యొక్క దూతలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా అబ్రహాం రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడో అదే విధంగా లోతు కూడా పనిచేస్తాడు. అదే పని చేస్తాడు. వాళ్ళిద్దరిని తీసుకొస్తాడు, వాళ్ళిద్దరికి దాని గుడారంలో తీసుకెళ్లి ఆతిథ్యం ఇస్తాడు. అప్పుడు ఆ చుట్టూ ఉన్న జనం అంతా ఈ వచ్చిన ఇద్దరి నిమిత్తం లోతుని అడిగినప్పుడు లోతు నా దగ్గర ఉన్న కుమార్తెలను తీసుకోండి, వాళ్ళని వదిలేండి అని చెప్పిన వాళ్ళందరూ లోతు మీద అటాక్ చేద్దామని ప్రయత్నించినప్పుడు ఆ దూతలు లోపల తీసుకొని వీళ్ళందరూ విజన్కి బ్లర్నెస్ని క్రియేట్ చేసి లోతుని వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళిపోతారు. త్వరగా పోదండి, ఈ దేశం మీద తీర్పు తీర్చడానికని మేము వచ్చాము అని చెప్పి లోతుని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యని తీసుకుని వెళ్తారు. వాళ్ళ అల్లుళ్ళని కూడా తీసుకురమ్మని చెప్తారు, కానీ వాళ్ళ అల్లుళ్ళు ఎంత జోక్ చేస్తున్నామేంటి మాతో అని చెప్పి ఎగతాళి చేస్తారు. లోతు ఇంకా కాలయాపన చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క మహా కనికరమును బట్టి దూతలు ఏం చేస్తారంటే లోతుని వాళ్ళ ఫ్యామిలీని త్వరగా సిటీ నుంచి బయటికి తీసుకొచ్చేస్తారు. మీరు పారిపోండి అని చెప్తారు. మరి ఆ విధంగా లోతుని కాపాడడం జరుగుతుంది. 10 మంది ఏమి రారు బయటికి. అబ్రహాము 10 మంది వరకు బేరమాడతాడు, కానీ 10 మంది కూడా ఉండరు. ఒకవేళ 10 మంది ఉంటే సొదొమ గొమొర్రా బతికుండేదేమో. కేవలం వీళ్ళు 4 బయటకు వస్తారు. లోతు భార్య, 2 కుమార్తెలు. లోతు నీతిమంతుడే అని అక్కడ చెప్పబడింది. చేయొద్దని చెప్పిన పనిని చేసి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోతే ఎవరితో పెరగకూడదో అటువంటి సాంగత్యంతో పెరిగి పిల్లలిద్దరూ వాళ్ళకి వచ్చిన ఆలోచనలు చాలా భయంకరమైన ఆలోచనలు కలిగి ఉన్నారన్నమాట. వాళ్ళ సహవాసం అనేది సరి అయింది కాదు. లోతు అబ్రహాంతో సహవాసం ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే తనకి సొంత డెసిషన్ తీసుకోవాలని ఆలోచన కలిగిందో, పట్టణం వైపు అభివృద్ధి వైపు తనకు ఆలోచన కలిగిందో, అప్పుడు ఈ లోకం వైపు తను చూశాడు. తను నీతిమంతుడే అయినా సరే తను లోకం వైపు చూశాడు కనుక తన సంతానం శపించబడిన సంతానంగా అయిపోయింది. తన వరకే నీతి ఉంది కానీ ఇంకా అక్కడి నుంచి నీతి లేదు. అబ్రహాముని గురించి మనం చూసినట్లయితే తన ఇంటి వారందరినీ దేవుని చిత్త ప్రకారం నడిపిస్తాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అందుకనే లోతు కూడా నేర్చుకున్నాడు కొన్ని విషయాలు. కానీ లోతు లోకం వైపు చూశాడు. నీతిమంతులమైనా సరే, అంటే దేవుని దగ్గర నుంచి నీతి మనం పొందుకున్నా లోకంలో మనం ఉన్నాము. లోకం వైపు చూస్తే దాని పర్యవసానం ఏంటి?
మేజర్ డిఫరెన్స్ అబ్రహాంకి లోతుకి మధ్య మనకు కనబడిపోతుంది. అబ్రహాం యొక్క సంతానం మొత్తం ప్రపంచానికి బ్లెస్సింగ్ గా ఉంది. లోతు శపించబడిన సంతానం కలిగి ఉన్నాడు. ఇక్కడ డిఫరెన్స్ గమనించాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసినట్లయితే, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఇక్కడ కూడా చూసినట్లయితే పేతురులో కూడా లోతు నీతిమంతుడని చెప్పబడుతుంది. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను. వాళ్ళ మధ్య తను ఉండడం వల్ల, ఈయన నీతి కలిగి ఉండడం వల్ల, తనకు కలిగి ఉన్న నీతిని బట్టి, నీతి గల మనస్సును బట్టి తను ప్రతి దినము నొప్పించబడుతూనే ఉన్నాడు. నీతిమంతులుగా మనం తీర్చబడినప్పుడు మన సాంగత్యం, మన సహవాసం ఎవరితో ఉండాలో మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి. అబ్రహాము కన్న కలకి పర్యవసానం ఇజ్రాయేలు ప్రజలు. వాళ్ళ ద్వారా ఈ లోకానికి బ్లెస్సింగ్ అనేది వచ్చింది. లోతు కనిన కలకి పర్యవసానం శపితమైన జనాంగం. సో ఈ 2 విషయాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోతు కనిన కల తన యొక్క నీతిని అక్కడికే ఆపేసింది. ఆయన కన్న కలకి దేవునితో సంబంధులతో సహవాసం లేదు, ఈ లోకంతో సహవాసం ఆయన కన్న కల. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడంట. మనం గమనించవలసింది, ధనం నమ్ముకున్నవాడు పాడైపోవును అని రాయబడి ఉంది. సరే, ఇదంతా లోకానికి సంబంధించింది. లోకంతో స్నేహము దేవునితో వైరమని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఈ లోకంతో స్నేహము దేవునికి వైరము అని ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువును. ఒకవేళ లోకంతో స్నేహం చేస్తే మనం ఎవరికి శత్రువు అవుతున్నాం? దేవునికే శత్రువు అవుతున్నాం. సో మనం ఈ లోకంతో స్నేహం చేస్తే కనుక మనం దేవునికి శత్రువు అవుతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అనేది మనం దాన్ని నేర్చుకోవాలి. తీతు 2వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. స్వస్థ బుద్ధి, నీతి, భక్తితో మనం ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించాలనేది ఇక్కడ చెప్పబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ప్రియ కుమారుణ్ణి ఆయన బలిగా అర్పించాడని వాక్యంలో ఉంది. అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మనం లోకాన్ని ప్రేమించకూడదు. అంటే దేవుడు మనకి మాదిరిగా ఉన్నాడు, దేవుడు చేసింది మనం చేయొచ్చు కదా, అదే కదా మనం నేర్చుకునేది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కానీ మనం లోకాన్ని ప్రేమించకూడదని ఉంది. ఇక్కడ కొద్దిగా కాంట్రడిక్టరీలా అనిపిస్తుంది కదా. సరే, 2 సరిపోట్లే. దేవుడేమో లోకాన్ని ప్రేమించాడు అంటున్నారు, మరి మనన్నేమో లోకాన్ని ప్రేమించొద్దు అని మనకు చెప్తున్నారు. దేవుడు మాత్రం లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చేశాడని చెప్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు ఈ కాంట్రడిక్టరీ వచ్చింది అంటే, లోకంలో ఏముందో అది మనం తెలుసుకోవాలి. లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నారంటే దేన్ని ప్రేమించొద్దు? లోకాన్ని ఇప్పుడు మనకి యోహాను మొదటి పత్రికలో మనం చూసుకున్నట్లయితే 2, 3, 4, 5 అధ్యాయాలు మనం చూసినట్లయితే 1 నుంచి అక్కడ ఏ విధంగా ఉంటుంది? వెలుగు సంబంధులు చీకటి సంబంధులు అని చెప్పబడుతుంది. వెలుగు సంబంధులంటే దేవుని చిత్త ప్రకారం ఉన్నవారు, చీకటి సంబంధులంటే దేవుడు ఏ విధంగా అయితే ప్రేమను కనపరుస్తున్నాడో ఆ ప్రేమను ఎవరైతే చూపించారో వాళ్ళు చీకటి సంబంధులు అని ఉంటుంది కదా. తన సహోదరుని ప్రేమించిన వాడు చీకటి సంబంధి అని ఉంటుంది. దేవుని చిత్త ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు వెలుగు సంబంధివి అని ఉంటుంది. అంటే చీకటి సంబంధి, వెలుగు సంబంధి అంటే
ఇక్కడ మనం దీన్ని సరిగా అర్థం చేసుకున్నట్లయితే ఇది స్పిరిచువాలిటీ గురించి చెప్పబడింది. అంతేగాని ఇంట్లో లైట్ వేసుకుంటే వెలుగు సంబంధి, లైట్ ఆపేస్తే చీకటి సంబంధి అని కాదు. లైట్ వేసుకుంటే దేవుని సన్నిధి ఉంటుందని, లైట్ ఆపేస్తే దేవుని సన్నిధి ఉండదని కాదు. వెలుగు సంబంధి, చీకటి సంబంధి అంటే ఆత్మకు సంబంధించిన విషయాలు, ఆత్మను గురించిన విషయాలు, ఆత్మీయంగా జీవించవలసిన వారి విషయాలు చెప్తున్నాడు. దేవుని చిత్త ప్రకారము మనం ఉన్నట్లయితే ఆత్మ సంబంధమైనది అంటే వెలుగు సంబంధమైనది, దేవుని చిత్త ప్రకారము మనం నడుచుకోకుండా ఉన్నట్లయితే శరీర సంబంధమైనది అంటే చీకటి సంబంధమైనది, కార్నల్ మనస్తత్వం అన్నమాట. చీకటి సంబంధమైనది. స్పిరిచువల్గా ఉంటే వెలుగు సంబంధమైనది, ఆత్మీయంగా చెప్పబడుతున్న విషయాలు. అదేవిధంగా లోకముని గురించి కూడా చెప్పబడింది. లోకం అంటే ఇప్పుడు మనం ఈ లోకంలోనే మనం జీవిస్తున్నాం. ఈ లోకాన్ని ద్వేషిస్తూ కూర్చుంటే మనం ఇక్కడ ఎందుకు? అనవసరం కదా. మన ఎగ్జిస్టెన్స్ ఇక్కడ అనవసరం కదా. లోకానికి వెలుగై ఉండమన్నాడు మనల్ని దేవుడు. అంటే లోకాన్ని ఆయన ప్రేమించాడు గనుక మనం లోకానికి వెలుగై ఉండాలంటే దేవుని యొక్క ప్రేమను చూపించేవారుగా మనం ఈ లోకంలో ఉండాలి. మనం ప్రేమను చూపించేవారంగా అయ్యుండి లోకాన్ని ప్రేమించట్లేదంటే అది ఎట్లా సెట్ అవుతుంది? దేని గురించి చెప్పబడుతుందో అది మనం క్లియర్గా చూడగలగాలి. ఇక్కడ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 16లో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడం తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఇక్కడ మనం చూసినట్లయితే లోకాన్ని ప్రేమించొద్దు అని ఉంది. అసలు లోకం జోలికి మనం వెళ్ళొద్దు. అందులో నేత్రాశ, జీవపడమము, శరీరాశ ఇవన్నీ ఉన్నాయి, దాని జోలికి వెళ్ళొద్దు అంటాడు. కానీ మనం లోకంలోనే ఉంటున్నాం. అంటే మనం జీవించేది లోకంలోనే, యాత్రికులుగా మనం ఇక్కడ ఉన్నాము. మనం ఎక్కడున్నాము, మనం ప్రేమను చూపించకపోతే, మరి లోకము ఎడల ప్రేమ మనం కలిగి లేకపోతే మనం లోకానికి ప్రేమ చూపించాలని నెరవేర్చలేం కదా. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే పౌలు భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు. ఇక్కడ సంఘంలో ఏదో జారత్వం లాంటిది జరిగింది. దానికి సంబంధించిన వ్యక్తిని ఆయన ఖండిస్తూ వాళ్ళకి రాస్తున్న మాటలు, ఆ మాటలలో భాగంగా ఆయన ఈ విషయాలు కూడా రాశాడు. 10వ వచనంలో, ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. ఒకవేళ వీళ్లతో సాంగత్యము చేయకపోతే అసలు దేవుని యొక్క బిడ్డవని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం లోకంలో నివసిస్తున్నాం అంటే, మనం జాబ్ చేసుకుంటున్నాం అంటే మనం తోటివారితో కలిసి ఉంటాం కదా. ఒకవేళ వాళ్ళని మనం ద్వేషిస్తే అసలు వాళ్ళతో కలిసే ఉండం. అలాంటప్పుడు ఇంకా జాబ్ చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే కూర్చొని ఉండాలి. అప్పుడు మన ప్రార్థన ఏమవుతుంది? తండ్రి త్వరగా తీసుకెళ్ళిపో మమ్మల్ని, ఇక్కడ వద్దు తండ్రి, ఇక్కడ వద్దు తండ్రి. ఇది దేవుడే పంపించాడు కదా. ఇంతకీ దేవుడే పంపించాడు ఈ లోకంలోనికి. ఆయన తన రాజ్య వారసుల్ని ఆయన ఈ లోకంలోని పంపించి అందరినీ డిసైపుల్స్గా చేయమన్నాడు, అందరికీ ప్రేమను పంచమన్నాడు. అలాంటప్పుడు లోకమును ప్రేమించకుండా ఎలా ఉంటాం? అంటే లోకం గురించి ఉన్న డెఫినేషన్ వేరేదేదో ఉంది. అంటే లోకంలో మనుషులందరూ ఉన్నారు, మనుషుల్ని ప్రేమించాలి. బయటకు కనబడుతున్నవి ఇవే కదా. లోకంలో మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, సృష్టి అంతా ఉంది. ఈ లోకంలో నివసిస్తాం, మనం వీటిని ప్రేమించకుండా ఎట్లా ఉంటాం? అంటే లోకం అనేది దేని గురించి చెప్తున్నాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడినేలా అవన్నీ వాడుకున్నట చేత నశించిపోవను. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా
లోకం యొక్క మూలపాఠముల విషయంలో మృతి పొందిన వారైతే, యేసుక్రీస్తుల వారు కూడా ఈ లోకంలో మనుష్య రీతిగా ఆయన వచ్చి మానవునిగా ఆయన జీవించడం 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన లోకంలోనే ఉన్నాడు. ఆయన చుట్టూ వారందరినీ ప్రేమించాడు. ఆయన ఇంకా లోకాన్ని అంతటినీ ఆయన ప్రేమించాడు. అందరికీ ఆయన యొక్క సువార్త అందాలని, అందరూ రక్షింపబడాలని. ఒకవేళ ఒక్క పాపి రక్షింపబడినా సరే పరలోకంలో పెద్ద ఫెస్టివలే జరుగుతుందంట. అంటే అంతగా లోకాన్ని ఆయన ప్రేమించాడు. కానీ దేని విషయంలో ఆయన మృతుడిగా ఉన్నాడు? మూలపాఠముల విషయంలో మృతుడిగా ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయంలో మృతి పొందిన వారైతే, మూలపాఠముల విషయంలో క్రీస్తుతో కూడా మనం మృతి పొందిన వారము కనుక, అంటే గతించిన మన యొక్క స్వభావము ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టి నవీన స్వభావం కలిగి మనం జీవించాలి అనేది. గతించిన స్వభావం ఏంటి? కొలసీలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవువాడు ఎవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఎలాగనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరం క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులను అధికారులను శిరస్సు అయి ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మూలపాఠ విషయంలో మనం సున్నతి కలిగిన వారముగా, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సున్నతి కలిగిన వాడిగా ఉన్నాడో, యేసుక్రీస్తుల వారు ఇచ్చే సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతిని పొందితిరి. ఇంతకు ముందు వారు చేతులతో చేయబడిన సున్నతి అనేది పొందేవారు. కానీ యేసుక్రీస్తు ద్వారా మనం విశ్వాస మూలంగా రక్షణలోనికి మనం ప్రవేశిస్తున్నాం కనుక చేతులతో చేయబడని సున్నతి మనం క్రీస్తు ద్వారా మనం పొందుకొని శరీర సంబంధమైన విషయములలో చనిపోయిన వారముగా ఉన్నాం. అంటే కార్నల్ థాట్స్, కార్నల్ బిహేవియర్ అనేది ఉండకూడదు. స్పిరిచువల్ థాట్స్, స్పిరిచువల్ బిహేవియర్ అనేది మనకి ఉండాలి. కార్నల్ థాట్స్లో, శరీర సంబంధంలో ఈ లోకానికి సంబంధించిన పారంపర్యాచారం అనేది కనబడుతుంది. నేత్రాస, శరీరాస, జీవపుడము అనేది ఆ శరీరేచ్చర్లో ఉంది. ఆ ఫ్లష్ నేచర్లో, కార్నల్ నేచర్లో అది కనబడుతుంది. సో ఇప్పుడు మనం మూలపాఠాలను వదిలేస్తున్నాము అంటే, ఈ లోకానికి సంబంధించిన పారంపర్యాచారమును వదిలేస్తున్నాము అంటే దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటున్నాము అని. అది ఎప్పుడు సాధ్యం? క్రీస్తు యేసు ద్వారా మనం సున్నతి పొందాలి. చేతులతో చేయబడిన సున్నతి పొందాలి. అప్పుడు మనం శరీరేచ్ఛల విషయంలో మృతమైన వారముగా ఉంటాం. 20వ వచనంలో అదే ఉంది కదా, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే, శరీరేచ్ఛలు, పాత స్వభావము మృతి పొంది నవీన స్వభావం ధరించుకొని ఉండాలి. ఈ లోకంలో ఉన్న నేత్రాస, శరీరాస, జీవపుడమ్మ అనేది మనం దాని వైపు చూడకూడదు. మన శరీరాన్ని దాని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే విధంగా మనం ఉండకూడదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విధంగా మనం ఉండాలి. అబ్రహాంకి, లోతుకి ఉన్న డిఫరెన్స్ అక్కడ మనకి కనబడింది. నువ్వు నీతిమంతుడు అయి ఉండొచ్చు, కానీ ఇంకా లోకాశలతో పడి వెళ్తున్నావేమో. నీవు నీతిమంతుడు అయి ఉండొచ్చు, దేవుని నమ్ముకొని రక్షణలోకి వచ్చావు, కానీ ఇంకా లోకంలో నువ్వు నివసిస్తున్నావేమో. ఇంకా నీ సహోదరుని పట్ల నువ్వు ద్వేషం కలిగి ఉన్నావేమో. ఈ లోకానికి సంబంధించిన మూలపాఠాలు అనేవి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేవు. ఈ లోకానికి సంబంధించిన మూలపాఠాలు అనేవి ఆత్మ సంబంధమైనవి కావు. అవి శరీరేచ్ఛని నెరవేర్చకుండా ఉండలేవు. శరీరేచ్ఛని అదుపులో పెట్టుకోవడానికి అవి ఏ విధంగా కూడా సహాయపడవు. శరీరేచ్ఛల్ని కంట్రోల్ చేసే విషయంలో అవి ఏ మాత్రమును కూడా ఎంచదగినవి కావు. మనుషుల ఆజ్ఞలు, పద్ధతులు ఏవి కూడా
శరీరేచ్ఛని నిగ్రహించుకునే విషయంలో పనికిరావు. ఈ లోకం యొక్క పారంపర్యాచారం, ఈ లోకం యొక్క పద్ధతులు, ఈ లోకం యొక్క బిహేవియర్ అనేది ఆత్మలో మనం వర్ధిల్లం, మన సోలు ప్రోగ్రెస్లోకి రాదు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ లోకంలోనే ఉంటున్నాం, దేవుని చిత్తానుసారం మనం నడుచుకుంటే, నవీన స్వభావం కలిగిన వారమై ఉంటే, క్రీస్తుతో కూడా మూలపాట విషయాలు మృతి పొందిన వారంగా మనం ఉంటే, అప్పుడు దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. దేవుడు మన దగ్గర నుంచి ఏ విధమైన ఫలాన్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అటువంటి ఫలాన్ని మనం ఫలించగలిగే విధిలో ఉంటాం. ఈ లోక పద్ధతులకి దూరంగా మనం ఉండాలి అంటే 3 విషయాల్లో మనం బలంగా ఉండాలి. ఈ 3 విషయాల్లో మీరు స్థిరంగా ఉంటే కనుక ఖచ్చితంగా దేవుని యొక్క ప్రసన్నతను పొందుకుంటున్నారు. ఆత్మ నియమాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. 1, ఎప్పుడూ యుద్ధోపకరణాలు ధరించుకొని ఉండాలి. 2, మీ ఆలోచనల్లో కూడా దేవుని యొక్క ఆవేశం అనేది ఉండాలి. 3, మీ గురి ఎప్పుడు దేవుని వైపే ఉండాలి. 3 విషయాలు, యుద్ధోపకరణాలు ధరించుకుని ఉండాలి, ఆలోచనలో కూడా దేవుని ఆవేశం కనబడాలి, మీ గురి ఎప్పుడు దేవుని వైపే ఉండాలి. యుద్ధోపకరణాలు అంటే కత్తులు కటార్లు పట్టుకుని తిరగమని కాదు. యుద్ధోపకరణాలు ఏ విధంగా ఉన్నాయో చూడడానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13-14 చూద్దాం. అల్లరితో కూడా ఆటపాటలైనను మత్తైనను లేక, కామ విలాసములైనను పోకురి చేష్టలైన లేకయు, కలహమును మత్సరమును లేకయు, పగటయందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకున్నప్పుడు, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకున్నప్పుడు, యేసుక్రీస్తుని యుద్ధోపకరణంగా ధరించుకొని ఉండాలి. ఇక్కడ ఆయన్నే మనం ధరించుకొని ఉండాలి కదా. శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకోకూడదు. మన ఆలోచనను మనం పట్టుకొని ఉండాలి. ఆలోచనని చెరపట్టమని చెప్తారు కదా, వితర్కములను చెరపట్టుడి అని మనం చదువుకుంటాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-6 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవనవి ఉన్నాయి. శరీర సంబంధమైన కత్తులు గడార్లు కాదు యుద్ధోపకరణాలు అంటే, దేవుని ఎదుట దుర్గములను అంటే స్ట్రాంగ్ హోల్డ్స్ని పడగొట్టజాలనంత బలము గలవై ఉన్నాయి. వాటికి స్ట్రాంగ్ హోల్డ్స్ని కూడా పడగొట్టే బలం ఉందంట. ఏంటవి? మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్త అవిధేయతకు ప్రతిదండన సిద్ధపడి ఉన్నది. అవిధేయతకి ప్రతిదండన ఎప్పుడు చేస్తాం? ఎటువంటి యుద్ధోపకరణాలు మనం ధరించుకుని ఉండాలంటే, సమస్తమైన వితర్కములు అంటే ఇమాజినేషన్స్ ఉంటాయి కదా, ఇమాజినేషన్స్, మనం రకరకాలైన ఇమాజినేషన్స్లోకి వెళ్ళిపోతాం. మనకి ఏదైనా చిన్న అనారోగ్యం అని కొంచెం వచ్చిందనుకోండి, చచ్చిపోతామేమో, లేకపోతే అది అయిపోయిందేమో, ఇది అయిపోయిందేమో, ఎంత పెద్ద కీడు వచ్చేసింది ఏంటి, ఇలాగా మనసు ఒక్క దగ్గర నుంచి ఇంకొక మెట్టుకు అలా పెరిగిపోతూనే ఉంటుంది. దాని భయం మనలో ఉన్న ఇమాజినేషన్స్ వల్ల మనలో భయం అనేది కూడా మొదలవుతుంది. ఇటువంటి వితర్కములు కానీ, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును, దేవుని యొక్క జ్ఞానం ఏదైతే మనం పొందుకుంటున్నామో దాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని కూడా పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, దేవునికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఆలోచన, దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోకుండా ఆపే ప్రతి ఆలోచన, లేనిపోని ఆలోచనలు పెట్టుకొని మనసులో బాధపడుతూ భయపడుతూ ఆ ఇమాజినేషన్లో మునిగిపోకుండా వీటన్నిటిని గట్టిగా చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు, అప్పుడు మనం సంపూర్ణ విధేయతను కనపరిచినట్లు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేస్తామంట. అటువంటి యుద్ధోపకరణాలు మనం కలిగి ఉండాలి. ఏంటి? వితర్కములను చెరపట్టి, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి కలిగే ప్రతి ఆటంకాన్ని చెరపట్టి,
అటువంటి ప్రతి ఆలోచనని క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి వాటన్నిటిని పడద్రోసి యేసుక్రీస్తుల వరకు సంపూర్ణ విధేయతను చూపిస్తే అవిధేయతకి శిక్ష వేసినట్లు. ఇవే కాక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏ విషయాల్లో మనం ఓర్పు కలిగి ఉండాలి, ఏ విషయాల్లో నీతి ఆయుధాలను మనం పొందుకోవాలి, ఇంకా ఏ విధంగా మనం దేవుడి పరిచారాలుగా ఉండాలనే విషయాల్ని మనం గమనిస్తాం. ఈ 6వ అధ్యాయం అంతా మనం గమనించినట్లయితే ఇక్కడ శ్రమ, ఇబ్బందులు, ఇరుకులు, దెబ్బలు, చెరసాల, అల్లరులు, ప్రయాసములు, జాగరములు, ఉపవాసములు వీటన్నిటిలోని ఓర్పు కలిగి ఉండాలి. పవిత్రత, జ్ఞానంతో, దీర్ఘశాంతంతో, దయతో, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో, సత్యవాక్యమును చెప్పుట, దేవుని బలము వీటన్నిటిని చేయడం వలన కుడి ఎడమల నీతి ఆయుధములను ధరించుకుని ఉండాలి. ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తి వలనను ఈ అన్నిటి విషయాల్లో కూడా దేవునికి పరిచారకులమై ఉండాలి. ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాం అనేది మనకు తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా మనం యుద్ధోపకరణాలుగా ధరించుకుని ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చదివినట్లయితే రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అనే మైమరువు, సత్యం అనే నడుముకి దట్టి, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఆత్మఖడ్గము, పాదాలకి సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని యుద్ధోపకరణాలుగా ఇవన్నీ కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏవి కత్తులు గటార్లు కాదు, ఇవన్నీ ఒక ఆత్మ సంబంధమైన విషయాలు. ఈ లోకంలో మనం పడిపోకుండా ఉండాలంటే ఇవన్నీ మనకు అవసరం. ఈ లోకంలో మనకి విజయాలే ఉంటాయి, దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఆలోచన యందు కూడా ఆత్మవేశం కలిగి ఉండాలి. ఆలోచనలో ఆత్మవేశం అంటే మనం చేసే ప్రతి ఆలోచన దేవుని చిత్తానుసారంగా ఉండాలి. దేవుడికి ఏ విధమైన ఆత్మ కలిగి ఉన్నాడో మనకి అదే ఆత్మను ఆయన ఇచ్చి ఉన్నాడు కనుక ఆయన ఆత్మ చెప్పిన దానికి విధేయత చూపిస్తూ ఆయన ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనం కూడా అటువంటి ఆలోచన అంగీకరించగలగాలి కదా. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కొంచేయకుండా ఆయన చిత్త ప్రకారం విధేయత చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. మూడోదిగా మన గురి దేవుడై ఉండాలి. మన గురి ఎప్పుడు దేవుడై ఉండాలి. మన ఆలోచనకి, మన మనసుకి, మన హృదయానికి కేంద్రం దేవుడై ఉండాలి. అప్పుడు ఈ లోకంలో మనం నివసిస్తున్నా సరే జయించడానికి అవకాశాలు 100% ఉంటాయి. ప్రతి విషయంలోనూ జయించగలిగే అవకాశం 100% ఉంది. ఇవి అన్నిటి విషయంలో మనం కట్టుకున్నట్లయితే, దేవుని యొక్క సహాయంతో, ఆయన ఆత్మతో ఇవన్నిటిని కట్టుకున్నట్లయితే మనకి 100% ఈ లోకంలో జయం అనేది అనుగ్రహించబడుతుంది. సో లోతు కనిన కల లోక సంబంధమైనది. అతను నీతిమంతుడైన లోక సంబంధమైన కలగన్నాడు. అబ్రహాము నీతిమంతుడే, కానీ ఆయన దేవునికి ఇష్టానుసారమైన కలగన్నాడు. అందుకనే అబ్రహాము యొక్క సంతానము లోకానికి ఆశీర్వాదకరంగా ఉంది, లోతు యొక్క సంతానము శాపంగా మారింది. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ లోకాన్ని ప్రేమించకుండా ఉంటే మనం ఈ లోకంలో నివసించి అది వ్యర్థమే. లోకాన్ని ప్రేమించడం అంటే లోకంలో ఉన్న మనుషులని వాళ్ళు నాశనం అయిపోకుండా వాళ్ళని రక్షించడానికి దేవుడు మన మీద చూపించిన ప్రేమని మనం వాళ్ళ మీద కూడా చూపించాలి. లోకాన్ని ఆ విధంగా ప్రేమించాలి. కానీ లోకంలో ఉన్న పారంపర్యాచారంని మనం వదిలివేసి, ఈ లోక పద్ధతులను వదిలివేసి దాని జోలికి వెళ్లకుండా దేవుని సమీపించి దేవుని చిత్త ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి కదా. యుద్ధోపకరణాలను ఎప్పుడు ధరించుకొని ఉండాలి. మన ప్రతి ఆలోచనందు దైవావేశం అనేది ఉండాలి. మన గురి దేవుడై ఉండాలి. ఈ 3 విషయాలు బలంగా ఉండాలి. ఎందుకంటే దేవుని యందు వెయిట్ చేస్తున్నవారు ఎవరైనా సరే, ఆయన యందు వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా దేవుని ద్వారా మనం గొప్ప బలాన్ని పొందుకుంటాం, నూతన బలాన్ని పొందుకుంటాం. పక్షిరాజు వలె నూతన బలాన్ని మనం పొందుకుంటాం. సో ఈ లోకంలో మనం నివసిస్తూ లోకాన్ని జయిస్తూ మనం దేవుని సన్నిధిలో ముందుకు నడవాలి అంటే ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు ప్రభువా. మీ ఆత్మతోనూ సత్యంతోనూ మమ్మల్ని నడిపించండి. అవును తండ్రి, లోతు కనిన కల వంటి కల కాదు,
అబ్రహాము వంటి కళ తండ్రి మేము కనడానికి కృప చూపించండి. నీ చిత్తానుసారమైన ఆలోచన మాలో ఉండడానికి కృప చూపించండి. మరి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. వాళ్ళ జీవితాల్లో తండ్రి నాయన ఫలభరితమైన తండ్రి నాయన క్రైస్తవత్వాన్ని తండ్రి వాళ్ళకి దయచేయమని అడుగుచున్నాను. క్రైస్తవులంగా చెప్పుకుంటున్నారు కానీ తండ్రి నాయన పరిశుద్ధులు అనేక మంది తండ్రి నాయన ఈ లోకంలో పడి తండ్రి నాయన ఎంతో చెడిపోయి ఉన్నారు కనుక ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారి విషయంలో ప్రార్థన చేస్తున్నాను. నీవే విడుదల కలుగజేసి వాళ్ళ బలహీనతల నుంచి తండ్రి వాళ్ళకి విడుదల కలుగజేసి నీ ఆత్మతో ముందుకు నడిపించమని, పరిశుద్ధుడా నీ ఆత్మతో అభిషేకించమని, ఈ లోకమును దూరంగా పెట్టి తండ్రి నాయన నీ యొక్క తండ్రి నాయన నిన్ను ధరించి నీ చిత్త ప్రకారం జీవించడానికి కృప చూపించమని సమస్తమును నీ చేతులుగా అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.